అందరికీ శుభోదయం. నా పేరు వి సాయి కుమార్. కేవీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఈరోజు నేను అలంకారాల గురించి వివరిస్తున్నాను. మొదటవది ఉత్ప్రేక్ష అలంకారం, ఊహించి చెప్పే అలంకారం. ఉదాహరణ: వంగిన చెట్టు కొమ్మ గొడుగు పడినట్టు ఉందా అన్నట్టు ఉంది. వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లు ఉందని ఊహిస్తున్నారు కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం. ఉపమా అలంకారం, ఉపమేయ ఉపమానాలకు చక్కని పోలిక వర్ణించే చెప్పడం. ఉదాహరణ: రైతు మునివలే తెల్లవారుజామునే లేస్తాడు. రైతుని వర్ణిస్తున్నారు కాబట్టి ఇది ఉపమేయం. రైతుని మునితో పోలిస్తున్నారు కాబట్టి ఇది ఉపమానం. ఉపమేయ ఉపమానాలకు పోలిక తెచ్చేది వలే ఉపమావాచకం. తెల్లవారుజామునే లేస్తాడు. ఉపమేయ ఉపమానాలకు ఉన్న ఒకటి ధర్మం సమాన ధర్మం. రైతుని మునితో పోల్చి చెప్పారు కాబట్టి ఇది ఉపమేయ అలంకారం.